గవర్నింగ్ బాడీ ప్రసాద్ రావు గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి కలిగిండి పాస్టర్ గారికి, పామరి పాస్టర్ గారికి, మరి ఇచ్చేసినటువంటి పాస్టర్లందరికీ, అలాగే మా సంఘ కాపర్లైనటువంటి జయరాజు గారికి, అలాగే శ్యామరాజు గారికి నా నమస్కారాలు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలైనటువంటి సర్పంచ్ గారు పల్లి జ్యోతి సుబ్బారావు గారికి, అలాగే రమేష్ గారికి, మరి మధ్యపాటి ప్రసాదరావు గారికి, కండి సూర్యనారాయణ గారికి, వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వచ్చినటువంటి నా బంధుమిత్రులకి, స్నేహితులకి, మరి అభిలాషులకు, అలాగే వచ్చినటువంటి సంఘాలకి, ఐవరం కొత్తగూడెం, రాడగుంట, నల్లజల్ల సంఘాలకి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా నా శుభ ఆశీస్సులు. నా సాక్ష్యం గురించి చెప్తున్నాను. ఈ సంవత్సరం నాకు ఒక 31st అంటే పోయిన సంవత్సరం 31st నైట్ అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసుకుంటాం, వాగ్దానాలు చేసుకుంటాం. నాకు ఒక వాగ్దానం వచ్చిందండి. ఏంటంటే మరి ఎక్కువగా నీకు ఇచ్చేదని ఉంది. అది మార్క్స్ వార్త 4:24 ఉందన్నమాట. మరీ ఎక్కువగా నీకు ఇచ్చేదన్న మాట నాకు చాలా సంతోషం వేసింది, మనసులో సంతోషించుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను. ఆల్రెడీ నాకు ఒక మందిరం ఉంది, పాత మందిరం. అది ఒక 18 సంవత్సరాలు, అంటే స్థలం కొని 20 సంవత్సరాలు అయినా కూడా మందిరం కట్టి 18 ఏళ్ళు అయింది. అది పాడుపడిపోయింది, అది పెంకులతో ఉన్నది, పడిపోవడానికి సిద్ధంగా ఉంది. వాసాలు గోళాలు పడిపోతే, ఎవరి పడిపోతే నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తాను. కాబట్టి ఈ కారణం చేత నేను మందిరం ఒకటి కట్టుకోవాలనేటువంటి కారణంతో ఉన్నాను. ఈ వాక్యం వినగానే అందరూ చెప్పుకుంటాను, ఏమొచ్చిందని మా పాస్టర్ గారు, వేరే పాస్టర్ గారు అడుగుతుంటే అందరూ చెప్తున్నారు, కానీ నేను చెప్పట్లా, అలా మౌనంగా ఉన్నాను. తర్వాత నన్ను అడిగారు, నేను చెప్పాను ఇలా వచ్చిందని. కాబట్టి ఈ వాక్యం అనేది నాకు చాలా సంతోషకరమైనటువంటి వాక్యం అనమాట. అసలు నేను ఎందుకు మందిరం కడుతున్నాను, ఏ కారణం చేత కట్టాలి? అయితే నేను మందిరం కట్టడానికి నా జీవితం ఒక కారణం. నా జీవితంలో నా పేరెంట్స్ దగ్గర నేను ఎంతో ఆరోగ్య బిడ్డల్లో చాలా ప్రేమగా, నా తండ్రి ప్రేమ అంతా నాకే దక్కింది. అలాగే నా తండ్రిని అంటే నాకు చాలా 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 ఇష్టం. ఈ లోకంలో నా తండ్రిని తప్ప నేను ఎవరిని కూడా ప్రేమించలేను. అంత ప్రేమ నా తండ్రి ఇచ్చాడు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత నాకు చాలా సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలతో నాకున్నటువంటి అత్తగారు, మామగారు, మధ్య ఆడపడుచులు లేరండి. వీళ్ళని చాలా బాధించారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మా ఆయనగారు యాక్చువల్గా చెప్పాలని చాలా చాలా మంచి ఆయనండి. అయితే అతను తన తల్లిదండ్రుల యొక్క ప్రేరణ వల్ల నన్ను బాధించడం మొదలుపెట్టారు. ఈ బాధించడం మొదలుపెట్టడం అంటే మొట్టమొదటి పాప పెద్దమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు స్టార్టింగ్ అయిందండి. అవన్నీ కూడా నాకు అన్నం పెట్టడానికి మా అత్తగారు ఇష్టపడకపోతే మా ఆయనగారు అడుకొచ్చి పల్లెలో పెట్టారు. సరే ఆ దినాలు అయిపోయిన తర్వాత ఇలా నాకు కష్టం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ ఉంది, కాన్వెంట్ ఎడ్యుకేషను, ఆర్సిఎం వాళ్ళ ఎడ్యుకేషన్. కాబట్టి నాకు బాధలు ఏమీ తెలియదు. పేరెంట్స్ అన్నదమ్ముల్లోనూ అక్కలోనూ చాలా ప్రేమగా పెరిగిన దాన్ని మనుషులు ఎందుకు బాధిస్తారు, ఎందుకు కోపాలు వస్తాయో కూడా నాకు తెలియదు. అయితే ఇలాగే పిల్లలు చిన్నప్పుడు టబులు పెట్టేవారండి. ఎందుకు పెట్టేవారు కూడా తెలియదు. పెద్ద మనుషుల దగ్గర తీసుకెళ్ళేవారు. ఏది మాది అత్తారు మారముడి, అమ్మగారికి మారడం, అమ్మాయికి మారముడి, అత్తగారు రాపాడు. ఈ పెద్దల ముందు నుంచోబెట్టేటప్పుడు నాకు పిల్లలు పాలిస్తూ నిలబెట్టేవాడిని. ఏంటి పెద్దల ముందు ఎలా నుంచోబెడుతున్నారు, ఏంటి నేను చేసిన పని, నాకు అసలు ఏం తప్పు చేసినా కూడా నాకు తెలియదు. అయితే ఆ కుటుంబాన్ని నేను వదిలిపెడతలా, అంటే నా భర్తను నేను వదిలిపెడతలా, నా పిల్లల్ని నేను వదిలిపెడతలా. అందుకని చెప్పి పిచ్చి ఆసుపత్రి రాజమండ్రి కరీ రామిరెడ్డి గారి హాస్పిటల్లో నన్ను పెట్టారండి. పెడితే ఆ మందుల వలన మెడికల్లో పెట్టాను 3 months. అయితే అప్పుడు నా పిల్లలు నన్ను 5 సంవత్సరాలు నా పిల్లలు నాకు కనిపించలేదు. అంటే నా దగ్గర రానివ్వలేదు, నన్ను నా పిల్లల దగ్గరికి వెళ్ళలేదు. అత్తమ్మ చేసినటువంటి మధ్య ఈ ముగ్గురు చేసిన పని అండి. అంటే మా ఆయన కూడా ఇంట్లో అయ్యారు. ఆయన లేకుండా ఏం చేయరు కదా. కాబట్టి ఇటువంటి పిచ్చి మందుల వలన ఒళ్ళైతే విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత నా బట్టలన్నీ కూడా ఎత్తిపోయారండి. మా మధ్య తీసుకెళ్ళిపోయి నల్లజల్ల పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఆ బట్టలు నా సామానంతో కూడా తీసుకెళ్ళిపెట్టినప్పుడు కట్టుబట్టలతో 3 నెలలు ఉన్నారు. ఒంటి మీద ఒక చీర జాకెట్, అలాగే మా అమ్మగారు ఇచ్చిన చీర జాకెట్, అంటే ఉతుక్కోవడం మళ్ళీ వేసుకోవడం, అటువంటి 3 నెలలు నేను అభివృద్ధించాను. సరే అంతకన్నా
రెండోది ఏంటంటే గొప్ప కారణం ఏంటంటే మా ఆయన గారు మా మధ్య గారికి నన్ను తీసుకెళ్ళి చెప్తే తలుపులన్నీ వేసి కిటికీలన్నీ వేసి గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక లిస్ట్ రాసి 15 మంది పేరు రాసి నువ్వు అందరితో కూడా తిరుగుతున్నావు అని చెప్పి సంతకం పెట్టమన్నారండి. తిరిగితే అంతమందితో కూడా తిరుగుతారా, అందరితో కూడా తిరుగుతారా ఏమండి? తప్పు కదా. అయితే నేను సంతకం పెట్టేసా. ఎందుకు? నా ప్రాణం దక్కించుకోవడానికి సంతకం పెట్టా. అప్పుడు మా నాన్నగారు బ్రతికే ఉన్నారు. అమ్మ నువ్వు చాలా మంచి పని చేసావమ్మా అన్నారు. అయితే ఆ తర్వాత మా అన్నయ్య ఏం చేశారంటే అతను అంటే నా భర్త తన దగ్గర చదువుకునేటువంటి ఒక అమ్మాయిని తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తే అమ్మాయికి ఒక బిడ్డను కానీ ఆ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకొచ్చారు. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చిన ప్రతిఫలంగా నన్ను నా మీద కేసు వేయడానికి వాళ్ళు నన్ను సంతకం పెట్టారు. పచ్చి పూజలు తిట్టి కొట్టి సంతకం పెట్టించుకున్నాడు నా మధ్య. ఇది అప్పచెప్పింది ఎవరంటే నా భర్తే చేశాడు. దీనికి అందరికీ కారణం నా భర్త. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో కేసులు వేసామండి. నా తమ్ముడు చిన్నవాళ్ళు బాగా చిన్నవాళ్ళు. నా చిన్న తమ్ముడు అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు. అప్పుడు మా పెద్ద తమ్ముడు ప్రసాద్ సన్మానం చేసిన తమ్ముడే తణుకు తీసుకెళ్ళి చేశాడు, రికార్డ్ చేశాడు. అంటే కేసులు వేయడానికి ఏంటి మేము 4 అన్నదమ్ములు ఉన్నాం, మా చెల్లి లేదా మా అక్కని ఇంత అవమానం చేస్తారని చెప్పి కేసులు వేశాను. వేసినప్పుడు నేను కూడా సంతకం పెట్టాను. పెట్టిన తర్వాత 94లో అయిన తర్వాత 98లో నేను కేసు విత్డ్రా చేసుకున్నాను. ఎందుకంటే నేను దేవుని అడిగానండి. ఎందుకు తెలియదు దేవుని అడిగానంటే 92లో నేను చోడవరం హై స్కూల్కి NS మేడం వెళ్ళాను. అక్కడ నేను దేవుని తెలుసుకున్నాను. ఎందుకు తెలుసుకున్నానంటే నా పేరెంట్స్ అందరూ CSI, నేను లోతుల్లో బలపడ్డాను. అయితే ఇక్కడ లోతులు దొరికింది. నాకు ఎక్కడ దొరికింది? చోడవరం గ్రామంలో దొరికింది. అక్కడ స్కూల్కి వెళ్ళడం, ఆ స్కూల్లో అక్కడ ఈ లోతుల దేవాలయంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా నాకు నచ్చి నేను బలపడి. రెండోది ఏంటంటే నా కష్టాల్లో ఎవరు నమ్ముకోవాలో తెలియక యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యముల అధిపతి యెహోవా అని ఆయన పేరు అని ఉంది. కరెక్ట్గా నాకు మాట సరిపోయింది. ఎందుకంటే నా పరిస్థితులకి నా భర్త యెహోవా దేవుడు అని తెలిసింది. ఎందుకంటే భర్త అనేవాడు భరించేవాడు, రక్షించేవాడు, వాళ్ళకి కాపాడేవాడు. నాకు నిఘలో సంబంధమైన భర్త ఎవరు కాపాడలా. నా దేవుడైనటువంటి యెహోవా దేవుడు నన్ను యేసుప్రభు నన్ను కాపాడుతున్నాడు. కాబట్టి నేను అక్కడ దేవుడిని తెలుసుకున్నాను. అక్కడ ఒకప్పుడు బైబిల్ పట్టుకోవడానికి ఎంత క్రిస్టియన్ స్కూల్లో చదివిన పేరెంట్స్ అయినా బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడేదాన్ని, మట్లాది వాళ్ళు మంట పట్టుకోవడానికి కూడా సిగ్గుపడేదాన్ని. అటువంటి దాన్ని నేను దేవుడిని తెలుసుకున్న తర్వాత అయితే నేను సర్వీస్ మొత్తం 33 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆ 33 సంవత్సరాల్లో 21వ సంవత్సరం 21 ఇళ్ళు మారానండి. అంటే సంవత్సరాలకు ఇల్లు మారా. నాకు ఎవరు ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు. అయితే చిన్నమ్మాయి మాత్రం నా ఫస్ట్ నుంచి నా దగ్గర ఉంది. అబ్బాయి మాత్రం మా అత్తగారి మామగారి దగ్గరికి వెళ్ళలేదు. అయితే ఈ పిల్ల మాత్రం చిన్నప్పటి నుంచి నన్ను అడ్డు పెట్టుకుంది. ఇప్పుడు కూడా దేవుని చిత్రంలో నన్ను అడ్డు పెట్టుకుని ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటి టైంలో 21 సంవత్సరాలు 21 ఇల్లు మారామంటే మా పరిస్థితి అంత దీనంగా ఉంది. అయితే దేవుడిని ఒకటి అడిగాను, దేవా నాకు ఇల్లు ఇస్తే నీకు ఇల్లు ఇస్తాను. ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడాను. దేవుడు అది ఒప్పుకున్నాడు. దేవుడికి ఇష్టమైంది. నాకు ఇక్కడ నల్లజర్ల 2000 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నానండి. దేవుడే కట్టాడు. తర్వాత ఇక్కడ 2002లో ఇక్కడ స్థలం ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత 3 గోడల మీద ఎంటి స్థలంలో టెంట్లు వేసి ప్రార్థనలు అంటే పండుగ మాత్రం చేసేవాళ్ళం. 2005లో ఇక్కడ పాత మందిరం కట్టాము. తర్వాత వచ్చి ఇప్పుడు ప్రజెంట్ దేవుడిని అడిగా, ఏంటంటే ప్రభువా నేను రిటైర్ అయిపోయాను, రోగాలు వచ్చినాయి, అంటే BP షుగరు కొన్ని వచ్చినాయండి, అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ అటువంటివి వచ్చినాయి అనుకోండి. అప్పుడు దేవుడిని అడిగా, ప్రభువా ఇంకెంతకాలం నేను బ్రతుకుతాను, దీపకుండా ఇల్లు చక్కబెట్టాలి, కాబట్టి నేను మందిరం కట్టాలని ఆశతో ఉన్నాను, మీకు ఇష్టమైతే ఒక మందిరం కట్టించండి నాకు అది అని చెప్పి అడిగినప్పుడు దేవుడు తగిన రీతిలో ఈ మందిరం కట్టాడు. అయితే కట్టించుకున్నాడు. అయితే నాకు ఈ మందిరం కట్టడం కూడా శోధనలు వచ్చినాయి, చాలా శోధనలు వచ్చినాయి. ఫిబ్రవరి 10ని స్టార్ట్ చేసాము శంకుస్థాపన. ఆ తర్వాత 4 నెలలు ఆగిపోయింది. తర్వాత నా స్టూడెంట్ నా దగ్గర చదువుకున్న కుర్రాడు నేను కడతానండి అని చెప్పి బాబునయ్య ముందుకు వచ్చాడు. అబ్బాయి మరి చాలా కష్టపడి చాలా సహాయం చేసి మందిరం కట్టాడు. అలాగే పెయింట్ వేసి అబ్బాయి కూడా కట్టాడు. అయితే ఇక్కడ రంగులు వేసాడండి. తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ మందిరం పాత మందిలో ఉన్నప్పుడు 7 పాస్టర్లు మార్చానండి. ఎందుకు మార్చాను అంటే దానివల్ల నాది క్విక్ నేచర్, అంటే త్వరగా నిర్ణయాలు తీసుకునేదాన్ని. అయితే
నాకు కొన్ని పద్ధతులు నచ్చలేదు, మార్చిన తర్వాత నాకు తర్వాత 2 సంవత్సరాలు ఈ పాత మందిరం ఖాళీగా ఉంది. అయితే పాత మందిరం పావులు కూడా చేయండి, అంటే తలుపులు వేసిన తర్వాత ఎలా ఉంటుందా అన్నది కూడా దేవుడు చూపించాడు. ఆ తర్వాత ఏమైందంటే మరి ఇక్కడ మాకు పాస్ జయరాజ్ గారు మాకు పరిచయం గారు తెలిసిందండి. వారు మాకు చర్చ ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను చాలా సిక్ అయ్యానండి. 3 days చాలా సఫర్ అయ్యాను, చనిపోతానేమో అంత భయం కలిగింది. అటువంటిప్పుడు పాస్టర్ గారి కుటుంబం కూడా ఏం చేశారంటే నా కోసం ప్రార్థన చేసి మొక్కుబడులు కూడా చెల్లించుకున్నారు. వారి యొక్క నిజాయితీ నేను చూశాను, వారి యొక్క ప్రేమ, మనుషులు కూడా ఇంత బాగా ప్రేమిస్తారు అంటే ఇంతగా చూస్తారా అన్నటువంటి నాకు నమ్మకం కలిగింది. అందుకనే ఈ మందిరాన్ని పాస్టర్ గారు జయరాజ్ గారికి, అలాగే చిన్న పాస్టర్ గారికి, శ్యామరాజు గారికి ఇక్కడే వారు సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ మందిరాన్ని ఇలాగే ఇది నా పిల్లల తరాలకు అలాగే ఉండిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే చెప్పొచ్చేది ఏంటంటే ఇంకా లాస్ట్గా నాకు సిలిండర్ వేసాయి అంటే చాలా ఇష్టం అండి. ఆ సిలిండర్ వేసాని చూశాను, తెచ్చుకున్నాను, ఈ మందిరంలో ప్రతిష్ఠించుకున్నాను. అయితే చాలామంది సిలిండర్ వేసే కాదు, దేవుడు లేచి తండ్రి దగ్గర ఉన్నారు కదా, మీరు సిలిండర్ వేసే ఎందుకన్నారు. కానీ నాకు సిలిండర్ వేసే కావాలని చెప్పి తెచ్చుకున్నాను, ఈ మందిరం ప్రతిష్ఠించుకున్నాను. అలాగే మందిరమే కాదు నా హృదయంలో కూడా ప్రతిష్ఠించుకున్నాను. కాబట్టి మీరందరూ మరి శ్రద్ధగా ఉన్నందుకు, నా సాక్షి ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చక్కని తీర్మానం. నీవు దేవుడే కట్టించుకున్నారు, దేవుడే జరిగించారు. నిజమే, ఆయన అంగీకరించకపోతే, ఆయన చేయించకపోతే మనం ఏమీ చేయలేము. మరి తనకు తోడుగా ఉండి అలాగే దైవాభిషక్తులు మరి ఎంతో ప్రార్థించగా, సంఘం ఎంతో ఎదురు చూడగా ఇంత చక్కని దేవాలయం నిర్మించడానికి సంతోషమ్మ గారికి దేవుడు ఆరోగ్యాన్ని, బలమును, ధనమును అనుగ్రహించిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. మరి సమయంలో మరి మన మధ్యన గవర్నింగ్ బాడీ సభ్యులు అయ్యారు. మరి అలాగే కేవలం మరి దైవజనులు ఎన్నో వయసు చిన్నదైనప్పటికీ మరి గవర్నింగ్ బాడీగా ఎన్నుకోబడి ఎన్నో గొప్ప గొప్ప సభలను అలాగే మందిర కార్యక్రమాలను జరిగిస్తున్న అనుభవం కలిగిన దైవజనులు, అలాగే ఇంత చక్కని సాక్ష్యం పంచుకున్న సంతోషమ్మ గారికి కూడా అందరం మరణ చెబుదాం. మరి అలాంటి సంతోషమ్మ గారిని దేవుడు ఎంతో మంది లేపునుగాక. మరి చాలా సంతోషం. క్రిస్మస్ ఏర్పాటు చేశారు, పాత మందిరం ఉంది. ఈ 27వ తారీఖు వచ్చేసరికి దేవుడు ఎంత అద్భుతమైన మందిరాన్ని బహుకరించారు. దేవుడితో నేను నమ్ముతున్నాను ఈ కుటుంబంపై దేవుని ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఈ చెన్నై గారు తిరిగే అంత కారు ఎవరికి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు బహుమతిగా జయరాజయ్య గారి కుటుంబానికి ఒక మంచి కారును బహుమతికి ఇచ్చారు. అలాగే రాళ్ళగొండ పరిచర్యలో ఉన్నారు సహోదరులు, వారు ఒక చక్కని మందిరాన్ని రాళ్ళగొండలో నిర్మించడం, ఈ పరిచర్యలో రత్నరాజు గారు అవును కదండి, ప్రభువులో రత్నరాజు గారు నిర్మించి 2 నిమిషాలు ఇంకొక అరగంట కూర్చోవాలి. కాబట్టి ఒకసారి అందరూ లేచి నిలబడితే తత్వదేవుని మనం ఘనపరుస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాక్యాలు మరి పట్టిస్తారు. మొదటిగా జయరాజయ్య గారు అమ్మగారి కుమార్తె బ్యూలా వచ్చి మొదటి వృత్తాంతాలు 29వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుతారు. సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపమున తిరుగుచుండగా
యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. కనబడలేదు. సర్వాధికారి దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటగా సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరిద్దురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని పోబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపరు. ఇంతటితో వాక్యం. సృష్టికర్తవును సర్వాధికారియు ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. ప్రభువా, ఆకాశమును భూమిని కలుగచేసిన తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరమును మీరు కట్టించండి అని ఆనాడు ఇశ్రాయేలుకు మీరు తెలియజేసిన వారై ఉన్నారు. ప్రభువా, ఇదిగో తండ్రి, అయ్యా అలాగున ప్రభువా మీరు తండ్రి, అయ్యా మానవులు కట్టించిన మందిరములలో ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా మీరు నివసిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రములు. అయ్యా ఇదిగో తండ్రి, హృదయం అనే దేవాలయములోనూ మీరు నివసిస్తున్నారు. నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. అలాగునే ఈ మెల్లజర్ల గ్రామములో తండ్రి ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షంగా నాయనా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి బిడ్డలు, అయ్యా నీ కుమార్తె సంతోషమ్మ గారిని మీరు నిలవబెట్టుకుని అయ్యా ఆవిడని మీరు కార్యక్రమాన్ని గవర్నమెంట్ గారు కొనసాగిస్తారు, ఆరాధన జరిగిస్తారు. నిలబడగలిగిన శక్తి కలిగిన వారు నిలబడి ఆరాధనలో ఏకీభవించండి. అయ్యగారికి అప్పగిస్తున్నాం. మంచిది. మందిర ఈ ప్రతిష్టకు త్రియేక దేవుడును ఆయన పరివారును వచ్చినట్లు విశ్వాసం వలన గ్రహించుచున్నాము. మహత్యమును, ప్రభావమును, పరక్రమమును, తేజస్సును, మహామహిమయు ఆయనకే చెల్లును గాక. ప్రియులారా, బైబిల్ మిషన్ వాక్య సేవకుడనగు నేను ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఆదివార ఆరాధనకును ఇతర సమయములందు జరుగు మత సంబంధమైన కూటములకును ఒక్కొక్కరు చేసుకొనగల ప్రార్థనలకును ధ్యానములకును ఇంటినింటి దేవాలయమును సరిగా ఉపయోగించువని నమ్ముచు ఈ బాధ్యతలను పాస్టర్ శామ్యూల్ రాజు మరియు రెవరెండ్ జయరాజు గారులకు అప్పగించుచున్నాము. దేవుడు అన్నిటిలో మహిమనందును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అప్పుడు మనుషుడుగా నివసించిన మనుష్య కుమారుడా, మావలి ఒకప్పుడు మనుషులతో ఉన్న మా ప్రధాన యాజకుడా, మా ప్రార్థనలన్నిటికీ వారి మధ్య ఉదాహరణల ప్రకారముగా నియమించటం మావలి విశ్వాసము అని గెలుగుదు. ఈ అనేక స్థానము రావడం వల్ల వారి మహిమ శరీరముతో మా అందరి మాకెన్నెన్ని మంచి ఆచారములు సత్క్రియలు ఉన్నప్పటికీ నీవు లేని ఎడల
ఆ ఆచారములలోను సత్క్రియలలోను వాటికి జీవము గాని పెంపు గాని ఉండదు. కనుక నీ అంతరంగ కార్యం నిమిత్తమే మహా తేజోమయమైన ఈ పనులన్నింటి విషయమై నీకనేక స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, వాస్తవానికి కార్యక్రమం ముగించాల్సిన సమయం అయింది. అయినప్పటికీ కొద్ది నిమిషాలు దేవుని వాక్య శుభాలు మీకు తెలియచేసి ఈ కార్యక్రమమును ముగించడం జరుగుతుంది. విస్తరించి నేను మాట్లాడను, కానీ కొద్ది నిమిషములు మాత్రము దైవ గ్రంథంలో నుండి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఈ దైవ మందిర ప్రతిష్ఠిత కాలమున మీతో మాట్లాడాలని ఉద్దేశపడుతూ ఉన్నాను. మరి ముఖ్యముగా తన నామ మహిమ కొరకు అన్ని విధముల సహాయము చేసి ఈ మందిర రూపకల్పనకు తన ఘనమైన ప్రభావమును అనుగ్రహించి ఇంత శోభాయమానమైన దైవ మందిరాన్ని ఈ స్థలమందు నిర్మించుటకు కృప చూపిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఎంతో దేవునితో సహవాసము కలిగి ఎన్నో శోధనలు ఎదుర్కొని దేవుని కొరకు గొప్ప సాక్షిగా మన మధ్య నిలవబడి ఈ లక్షలాది రూపాయల విలువైన దైవ మందిరాన్ని దేవుని కొరకు అప్పగించిన శ్రీమతి సంతోషం గారు, రిటైర్డ్ ఎంఈఓ గారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా బైబిల్ మిషన్ గవర్నమెంట్ బాడీ సభ్యులుగా 5వ వచనమును మనము చూస్తే, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద బురద పూసి నీవు షిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. షిలోయమున మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. చాలండి ప్రియులారా, లేఖనములో ఉన్న ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక గుడ్డివాడు ఒక రోజున వచ్చాడు. ఎందుచేతంటే ఆయన వలన స్వస్థత పొందాలని. ఆ దినాలలో ప్రభు అనేకులను స్వస్థపరుస్తున్నారు. ప్రతి విధమైన రోగగ్రస్తులను ఆయన బాగు చేస్తున్నాడు. 38 సంవత్సరాల రోగిని కోనేటి దగ్గర ఆయన లేవనెత్తాడు. మృతతుల్యమైన లాజరును సైతము బ్రతికించాడు. ఇలాగూ ఎవరు అనారోగ్యాలతో రోగాలతో ఆయనను సమీపించారో వారందరికీ ఆయన స్వస్థతను దయచేస్తూ వచ్చాడు. అది విన్నటువంటి లోయముకు వెళ్ళి కడుగుకో, చూపొస్తుంది అని చెప్పారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరిని ఎందుకని ఇలా చేశారు అనంటే, బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఇక్కడకు ప్రభు దగ్గరకు వచ్చిన గుడ్డివాడట
కన్నులే లేని గుడ్డివాడట. కొందరు కన్నులుండి చూపు లేని వారు ఉంటారు. చేసినప్పుడు నేల మట్టితో ఆయన నరుని చేశారు. నేల మట్టితోనే అవయవ రూపకల్పన చేశారు. ఆ మట్టితో కన్నులను ఏర్పాటు చేసి చూపునిచ్చినట్లు ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సంగతిని మనం గమనించాలి. మనం కొంచెం వాల్యూ ఒక సంగతిని మనం గమనించాలి. అంటే ఏ స్థితిలో నీవున్నా నిన్ను బాగు చేయగలిగిన దేవుడు నా ప్రభు. మనమే దైవ మందిరం యొక్క ప్రాధాన్యతను ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాము. వాడు షిలోయముకు వెళ్ళి కడుగుకున్నాడు కాబట్టి చూపు గలవాడయ్యాడు. అతని బ్రతుకునకు ఒక వెలుగు వచ్చింది. మీరు ఆ వాక్యంలో ఒక మాట కనబడుతుంది. వాడు షిలోయముకు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వస్తుంటే చాలామంది ఏమనుకుంటున్నారట 8వ వచనంలో, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనేది. వీడే అని కొందరును, వీడు కాడు వీడు పోలినవాడు మరి ఒకడని ఆ మరికొందరు అనేది. వాడైతే నేనే వారిని నేనే అని చెప్తున్నాడు. అంటే పరులు ఇరుగు పొరుగు వారు గుర్తుపట్టలేనంతగా వారి జీవితము ఉన్నత పరచబడింది. కాబట్టి వాక్యం వినుచున్న దేవుని విశ్వాసులారా గమనిస్తున్నారా? అతని బ్రతుకునకు గొప్ప వెలుగు వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, స్వస్థత వచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. ఎలయనగా దేవుడు చెప్పిన స్థలమునకు వెళ్ళాడు. కాబట్టి ఈవేళ ఈ నల్లజర్ల ప్రాంతంలో ఈ గ్రామంలో దేవుడు ఒక శ్రేష్టమైన దైవ మందిరాన్ని తినేటి దేవాలయమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దైవ మందిరము దేవుని స్థానమై ఉన్నది. ఈ మందిరంలోనికి మనం రాగోరిన, ఈ మందిరంలో ప్రవేశించగోరిన మనమే దైవ దీవెనలకు పాత్రులం కాగలమని నేను మనవి చేయుచున్నాను. మహారాజు దావీదు అంటాడు, దేవా చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను అని. చిరకాలము అంటే ఎల్లకాలము నేను నీ మందిరంలోనే ఉంటాను అని. దావీదు గారికి ఇల్లు లేవా అమ్మా? దావీదుకి ఇల్లు లేవా? ఈవేళ మనందరికీ ఇల్లులు ఉన్నాయి. కానీ దావీదుకు పట్టణాలే ఉన్నాయి. గమనిస్తున్నారా? నాకు మీకు గృహాలు, ఇల్లులు మాత్రమే ఉన్నాయి. దావీదు తన కొరకు ఇల్లులే కాదు, పట్టణాలు కట్టించుకున్నాడు. తాను నివాసం ఉండటానికి పట్టణాలే ఉన్నాయి. కానీ దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడిన మనస్సు కలిగిన వాడు. దేవుని ప్రియబిడ్డలారా గమనిస్తూ ఉన్నారా? దైవ మందిరంలో ఉండే భాగ్యము గొప్పది. దైవ మందిరంలో ఉండే ఆశీర్వాదం గొప్పది. దైవ మందిరంలో ఉండే స్వస్థత గొప్పది. కాబట్టి సమయం లేదు, విస్తరించి నేను మాట్లాడబోను. కాబట్టి వాక్యం గురించి ఉన్న దేవుని విశ్వాసులారా, షిలోయముకు వెళ్ళి ఆ గుడ్డివాడు బాగుపడ్డాడు. యొర్దానుకు వెళ్ళి నయమాను స్వస్థత పొందాడు. కష్టమైన దైవ మందిరంలో వ్యాధి కాలమందు కానీ, బాధకాలమందు కానీ, ఇరుకు కాలమందు కానీ, ఇబ్బంది కాలమందు కానీ మనము ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేసిన, ఆయన మందిరము తట్టు మనము తిరిగిన, ఆయన మందిరంలో మనం ప్రవేశించిన, ప్రార్థనలు చేసిన
దైవ కృపను మనము పొందుకోగలము. కాబట్టి ఒక శ్రేష్టమైన దైవ మందిరాన్ని ఈవేళ శ్రీమతి తల్లి సంతోషమ్మ గారి ద్వారా దేవుడు మీకు అనుగ్రహించారు. ఒక దైవ భక్తి కలిగిన యాజకులు ఇక్కడ పరిచర్యను చేస్తూ ఉన్నారు. ఇది సంతోషకరమైన సమయం. ప్రియులారా, మనం క్రిస్మస్ దినాలలో గుర్తు చేసుకుంటాం. మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రియులారా, ఈ గ్రామానికి ఇది దైవ మందిర నిర్మాణం ఏంటి చెప్పండి? ఒక సంతోషకరం. సంతోషమ్మ గారి ద్వారా ప్రియులారా మందిరాన్ని, దేవునికి మందిరాన్ని కట్టిన వారికి సంతోషం. అలాగూ వ్యయ ప్రయాసలకు వచ్చి మందిరాన్ని నిర్మాణం చేయడం ద్వారా స్థానిక సంఘానికి, ఈ ప్రాంతవాసులకు ఏంటి చెప్పండి? సంతోషం. అలాగే ఈ మందిరంలో పరిచయం చేస్తూ ఉన్న రెవరెండ్ జయరాజయ్య గారి కుటుంబానికి సంతోషం. మిషన్ పక్షంగా అక్కడకు విచ్చేసిన మా అందరికీ కూడా చెప్పండి సంతోషకరమై ఉన్నది. ఏకీభవించిన దైవాభిషక్తులకు ఇది సంతోషకరం. బైబిల్ అంటుంది యోహానును గూర్చి, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని. ప్రియులారా, అలాగే సంతోషమ్మ గారు చేసిన ఈ సంతోషకరమైన కార్యమును బట్టి మనందరికీ ఏంటి చెప్పండి? సంతోషంతో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తూ ఉంటారు. మంచిది. ఈ సంతోష సమాధానాలు ప్రభువు మనకు స్థిరపరచునుగాక. ఎనలేని శ్రేష్టమైన సంతోష సమాధానాలు పొందుకొనుటకై ఈ దైవ మందిరంలోనికి రండి. ఆరాధన కార్యక్రమాలలో, స్వస్థత ప్రార్థనలలో, సన్నిధి కూటములలో భక్తితో ఏకీభవించండి. దైవ దీవెనలు పొందుకొనండి. ప్రభువు మనందరినీ దీవించునుగాక. మహోన్నతుడా మా తండ్రి, నిజమే నీవు షిలోయి ముఖ వెళ్ళు అన్నావు. వెళ్ళి బాగుపడ్డాడు, చూపు పొందాడు. ఒకనాడు నయమాను నీవు యోర్దానుకు వెళ్ళు అన్నావు. అలాగూ వెళ్ళి బాగుపడ్డాడు. ఈ ప్రాంతంలో నీవు ఆశీర్వాదకరముగా అనుగ్రహించిన ఇంటి నీటి దేవాలయము, ఈ దేవాలయములోనికి మేమును వచ్చి అతి గొప్ప భాగ్యములు పొందుకునేటువంటి ఆశీర్వాదము మీరు మాకు ప్రసాదించండి స్వామి. ఈవేళ ఈ దైవ మందిరములో నీ దైవ మందిరముగా ప్రతిష్ఠ జరిగించుకుని ఉన్న హేతువంతటిని బట్టి నీవు స్తుతులు చెల్లిస్తూ ప్రజలందరూ ఈ దైవ మందిరమునకు ప్రవాహముగా వచ్చి నిన్ను ప్రణుదించుటకు సహాయము చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు అధ్యక్షులుగా ఉండి జరిగిస్తూ ఉన్నారు ప్రియులు రెవరెండ్ షాలెం రాజయ్య గారు. వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, మరణాంతం తెలియజేస్తున్నాను.